హలో ఎవ్రీవన్, మైనేస్ ఇది ఒక క్రీమీ సాస్, చాలా మందికి తెలిసే ఉంటుంది. రీసెంట్గా హైదరాబాద్లో దీన్ని బ్యాన్ చేశారు. అలాగే లాస్ట్ ఇయర్ కేరళలో కూడా దీన్ని బ్యాన్ చేశారు. అసలు ఈ సాస్ని ఎందుకు బ్యాన్ చేశారు, అసలు ఇది పాయిజన్ ఎట్లా అయింది అనేది మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చిన్నపిల్లలు ఎక్కువగా తింటుంటారు. మన మోమోస్లో కానీ, లేకపోతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ డిప్స్లో కానీ, షవర్మాలో కానీ, రకరకాల ఈ కేఎఫ్సీలో రకరకాల ప్లేసెస్లో మన ఈ సాస్ని అనేది డిప్ చేసుకుని తింటూ ఉంటున్నారు అన్నమాట. సో దీని గురించి పూర్తి అవగాహన లేకపోతే రేపు మన ఇంట్లో కానీ, లేకపోతే మన పిల్లలు కానీ హాస్పిటల్ బారిన పడి కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం ఉంది. అసలు ఇది ఎట్లా పాయిజన్ అవుతుంది అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ మైనేజ్ అనేది ఎలా తయారు చేస్తారో చూద్దాం. జనరల్గా ఈ మైనేజ్లో మేజర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రా ఎగ్స్, పచ్చి కోడిగుడ్లు. ఈ మైనేజ్ని పచ్చి కోడిగుడ్లు అండ్ ఆయిల్ మిక్స్ చేసి తయారు చేస్తారు. జనరల్గా ఏం ఐడెంటిఫై చేశారంటే ఈ పచ్చి కోడిగుడ్ల లోపల సాల్మొనెల్లా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. ఈ బ్యాక్టీరియా ఈ కోడిగుడ్ల లోపలికి ఎలా వెళ్తుంది అని చెప్పేసి చాలా మందికి క్వశ్చన్ ఉంది. జనరల్గా ఈ కోడి గుడ్డు పెట్టేటప్పుడు ఈ లేయర్స్, ఆ మట్టి కానీ లేకపోతే వాటి మల పదార్థాలు కానీ పక్కనే ఉంటాయి కాబట్టి దాని ద్వారా ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఎగ్స్ పైన షెల్ లోపల పోర్స్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా కోడిగుడ్డు లోపలికి వెళ్ళి ఉంటుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో ఐడెంటిఫై చేశారు. ఒక రీసెర్చ్ ప్రకారం అయితే ఒక 20,000 కోడిగుడ్లలో ఒక గుడ్లో కంపల్సరీగా ఈ సాల్మొనెల్లా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందని ఐడెంటిఫై చేశారు. ఈ బ్యాక్టీరియా కొంచెం ప్రమాదకరమైన బ్యాక్టీరియా. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఒక 75 degrees Celsius దగ్గర హీట్లో చచ్చిపోతుంది అనమాట. సో జనరల్గా మనం కుక్ చేసుకునే వేడి దానికంటే జనరల్గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోడిగుడ్ల ద్వారా మనం బాయిల్ చేసుకుని ఎలా తిన్నా కానీ ఈ ఫుడ్ పాయిజన్ అవడం అనేది అసలు మనం చూడం. ఆ ప్రాబ్లం వచ్చేసి ఈ మైనేజ్లో ఏంటంటే రా ఎగ్సే యూజ్ చేస్తారు, వాటిని కుక్ చేయరు కాబట్టి జనరల్గా అలా చేస్తే కనుక ఇది ఫుడ్ పాయిజన్ అవుతుంది అని. కానీ అన్నీ ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి చాలా రకరకాల బాటిల్స్ కానీ ప్యాక్స్ కానీ వస్తూ ఉంటాయి ఈ మైనేజ్. వాటికి ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఫ్యాక్టరీలో స్టాండర్డ్గా ఈ టెక్నాలజీ యూజ్ చేసి రా ఎగ్స్ని పాస్చరైజ్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు. అది ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియాని కిల్ చేసేస్తారు. ఏమున్నా కానీ రకరకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి, వాటి మీద కిల్ చేసిన తర్వాత, శుద్ధి చేసిన తర్వాత దాన్ని మైనేజ్గా ప్రిపేర్ చేస్తారు కాబట్టి జనరల్గా వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ హైదరాబాద్ లాంటి సిటీస్లో ఏమవుతుందంటే ఈ లోకల్ వెండర్స్ ఉంటారు, ఈ బండ్ల దగ్గరే ఈ మోమోస్ కానీ ఇట్లా రకరకాల అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్లలోనే తయారు చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే ఈ రా ఎగ్స్ని పాస్చరైజ్ చేయకుండా, ప్రాసెస్ చేయకుండా, ప్రాపర్గా చేయకుండా చేస్తారు కాబట్టి ఈ బ్యాక్టీరియా దాంట్లో గ్రో అయ్యి ఉంటుంది కాబట్టి అవి తిన్నప్పుడు కొన్నిసార్లు ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి ఫుడ్ పాయిజన్ అయ్యి కొన్నిసార్లు ప్రాణాలను పోయే ప్రమాదం అయితే చూస్తున్నాం అనమాట. సో ఆ విధంగానే లాస్ట్ మంత్ బంజారా హిల్స్లో ఒక 31 years ఫీమేల్ వాళ్ళ ఇద్దరు పిల్లలతో ఒక వెండర్ దగ్గర మోమోస్ తిని ఒకళ్ళు హాస్పిటల్ ఏదైతే చనిపోగా ఇద్దరు పిల్లలు కూడా బయటపడ్డారు. అట్లాగే లాస్ట్ ఇయర్ ఈ ఇయరే జనవరిలో కూడా మన హైదరాబాద్లోనే దగ్గరగా ఒక 20 members ఈ మైనేజ్ వల్ల హాస్పిటలైజ్ అయ్యారు. అట్లాగే కేరళలో కూడా రకరకాల కేసెస్. సో ఎక్కువ కేసెస్ దీనివల్ల రావటం వల్ల హైదరాబాద్లో ఒక 1 year పాటు ఈ రా ఎగ్స్తో తయారు చేసే మైనేజ్ని బ్యాన్ చేశారు.